ఏ మాటలు పలుకుతున్నారు మీరు? విశ్వాసపు మాటలా, అవిశ్వాసపు మాటలా? దేవుని సన్నిధిలో ఉన్నారు, నిజాలే మాట్లాడాలి. విశ్వాసపు మాటలు పలుకుతున్నారా, అవిశ్వాసపు మాటలు పలుకుతున్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నందుకు ధన్యవాదాలు. ఎందుకంటే నీ నోట ఏ మాట? విశ్వాసపు మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అనున్నది వాటి యొక్క నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును నిజ స్వరూపును అదృశ్యమైనవి ఉన్న పనుటకు ఉన్నవనుటకు రుజువై ఉన్నది. రుజువునై ఉన్నది. హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్లో Now faith is the substance నౌ ఫెయిత్ ఈస్ ద సబ్స్టెన్స్ of things ఆఫ్ థింగ్స్ hoped for, హోప్డ్ ఫర్, the evidence of things ద not seen. ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ Not seen. నాట్ సీన్. హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్లో చాలా మంచిగా ఉంది. ఏమని ఉన్నది? నౌ ఫెయిత్. ఏ ఫెయిత్ అంట? నౌ ఫెయిత్ అంటే ఎప్పుడో కాదు. నీ విశ్వాసం ఎప్పుడు ఉండాలంట? ఇప్పుడు ఏ క్షణములో ఉన్నా. ఇప్పుడు ఎంత 11, 18, 12, 18 అయింది. 12, 20లోకి వచ్చినా కానీ నీ ఫెయిత్ ఎలా ఉండాలి? అలాగే ఉండాలి. ఈరోజు వాక్యం వింటున్నావు, ఇంటికి వెళ్ళిపోయావు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నీ విశ్వాసంలో మార్పు రాకూడదు. ఎందుకు? అక్కడ ఏమున్నది? నౌ ఫెయిత్. హల్లెలూయా. అంటే నువ్వు ఏ క్షణములో ఉన్నా కానీ విశ్వాసం ఆ క్షణంలో పని చేయాలి. హల్లెలూయా. అర్థమైందమ్మా నా మాటలు? నువ్వే క్షణములో అంటే ఏ సమయం ఉన్నా కానీ ఆ సమయములో నీ జీవితంలో నీ నోట విశ్వాసపు మాట మాత్రమే రావాలి. హల్లెలూయా. దానిని ఏమంటారంటే నౌ ఫెయిత్. అంటే ఇప్పుడు విశ్వాసము. ఏ క్షణములో, ఏ నిమిషములో, ఏ గడియలో నువ్వు ఉన్నా కానీ ఆ గడిలో నువ్వు విశ్వాసం ద్వారా మాట్లాడాలి. నౌ ఫెయిత్ ఈజ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్. అంటే మనము దేనికోసం అయితే హోప్డ్ ఫర్ అంటే, ఇప్పుడు ఆయన బైక్ కొనుక్కోవాలని ఆశ ఉన్నది. మరి మీ కోరికలు ఏంటో నాకు చాలామంది చెప్పలేదు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. హల్లెలూయా. అయితే ఆయనకు బైక్ కొనుక్కోవాలని ఆశ ఉన్నది కాబట్టి అతని దాని గురించి ఏం కలిగి ఉన్నాడు? ఆశ కలిగి ఉన్నాడు. హోప్డ్ ఫర్. బైక్ కొనుక్కోవాలనే ఆశ. కొంతమందికి పెళ్లి కావాలనే ఆశ. కొంతమంది తల్లిదండ్రులకి పిల్లలకి పెళ్లి చేయాలనే ఆశ. తన భర్త తాగుడు మాయాలనే ఆశ. తన అత్తమామలు ప్రేమించాలనే ఆశ. ఇది హోప్. అది గనక నీ జీవితంలో నెరవేరాలంటే ఆ గడియలోనే నువ్వేం చూపించాలంట? విశ్వాసము చూపించాలంట. హల్లెలూయా. అర్థమైందండి నా మాటలు? కనుక మీరు ఎప్పుడైనా సరే నీ అధికారి నేను తిట్టడానికి వెళ్ళాడు అనుకో, నువ్వు ఎలా ఉండాలి తెలుసా? హోప్. నన్ను తిట్టడు. ఆమేన్. పరిస్థితుల్లో నువ్వేం ప్రదర్శించాలంటే అప్పటి విశ్వాసాన్ని ప్రదర్శించాలి. అదే అంటుంది నౌ ఫెయిత్. అంటే నా విశ్వాసాన్ని నేను ఆచరణలో పెట్టా. ఏం ఆచరణలో పెట్టా? ఆ సమయానికి హోప్డ్ ఫర్. నేను అక్కడికి వెళ్తున్నా, నా సార్ నన్ను ఏమనకూడదు, నా ఏడలా సమాధానంగా ఉండాలి, అసలు ఆయన నన్ను చూడకూడదు, నన్ను పరీక్షగా దీక్షణగా చూడకూడదని ఏదైతే విశ్వాసంతో పలికెళ్ళానో, విశ్వాసాన్ని ప్రదర్శించానో, వెళ్ళేటప్పటికి ఏమీ లేదు. అంతా సమాధానం సమాధానం సమాధానం. హల్లెలూయా. ఈరోజు కూడా మీ కుటుంబ జీవితంలో కొన్ని అప్ అండ్ డౌన్స్ కానీ కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు మీరేం చేయాలంటే నౌ ఫెయిత్. అప్పటి విశ్వాసాన్ని మీరు ఆచరణలో పెట్టాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు ఆ రీతిగా ఆచరణలో పెడతారో నిశ్చయముగా మీరు ఆ సమస్య నుంచి బయటకు వచ్చేస్తారు. హల్లెలూయా. యా. నౌ ఫెయిత్ ఈస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్, ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. అంటే ఇంకా కొన్ని మనం చూడలేదంట. చదవండి సిస్టర్ ఒకసారి. ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. అంటే వాటిని మనము చూడలేదు కానీ ఏం చేయాలంట? నమ్మాలి. హల్లెలూయా. ఆయన ఇప్పుడు బైక్ కొనుక్కోవాలా, కానీ ఏం నమ్మాలి? బైక్ నమ్ముతున్నట్టు వెనకాల ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ అవి మనం చూడలే, కానీ ఏం చేయాలి? ఉన్నట్టుగా నమ్మాలి. అదే నౌ ఫెయిత్. నీ జీవితంలో ఇల్లు లేదు కానీ ఇంట్లో ఉంటున్నట్టు ఊహించుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ నౌ ఫెయిత్. అదే విశ్వాసము. నీకు ఇంకా పిల్లలు లేరు కానీ పిల్లల్ని ఆడిస్తున్నట్టు పాలిస్తున్నట్టు నువ్వు కలలు కనాలి. అదే విశ్వాసము. హల్లెలూయా. నీకు భర్త ఇంకా మారలా, రోజు కొడుతున్నాడు తంతున్నాడు, నువ్వేం కలలు కనాలి? జరగవు. కానీ ఏం చేయాలి? నువ్వు ఊహించుకోవాలి. దానినే బైబిల్ ఏమంటుందంటే విశ్వాసము. ఆమేన్. మీకు ఇంకా అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఒక మాట చెప్తున్నాను. ఆస్తి పత్రాలు ఎంతకు తెలుసు? భూమి పత్రాలు ఎంతమందికి తెలుసు? భూమి పత్రాలు తెలుసు కదా. ఏమంటారు అట్లనే? దస్తావేజులు అంటారు. అంటే ఇప్పుడు నా పేరు మీద 10 ఎకరాల పొలం ఉందని నీకు చూపించాలంటే ఏం చేయాలి? నువ్వు
ఇప్పుడు నా మీద నా పేరు పైన 10 ఎకరాలు ఉన్నది అని నేను నీకు చెప్పాలి అంటే నేనేం చూపించాలి నీకు? డాక్యుమెంట్సే. భూమి చూపించినా నమ్ముతావా? భూమి చూపించినా నమ్ముతావా? ఎవరిదైనా కావచ్చు, కానీ డాక్యుమెంట్స్ ఉండాలి. హల్లెలూయా. అలాగా ఇంట్లో ఉన్న అక్కడ స్థలంకి వెళ్ళకపోయినా కానీ ఇక్కడ డాక్యుమెంట్ చూసి నువ్వేం చేస్తున్నావు? నమ్ముతున్నావా లేదా? హల్లెలూయా. చెప్పండి అమ్మా. డాక్యుమెంట్ చూసే నమ్ముతున్నావు, ఉన్నదో లేదో సెకండరీ, కానీ డాక్యుమెంట్ చూడగానే ఏం చేస్తున్నావు? నమ్ముతున్నావు. అలాగే విశ్వాసం కూడా అలాంటిదేనంట. బైబిల్లో రాయబడి ఉన్నది కనుక నువ్వేం చేయాలా? నమ్మాలి. ఎప్పుడైతే నువ్వు అలా నమ్ముతావో హల్లెలూయా, నీ జీవితంలో దేని నిమిత్తమైతే నిరీక్షణ కలిగి ఉన్నావో, దేని నిమిత్తమై ఆశ కలిగి ఉన్నావో, ప్రతి ఆశ ప్రతి నిరీక్షణ నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. 6వ వచనం చదువుదాం. విశ్వాసం లేకుండా అంటే దేవుడికి విశ్వాసం లేనోడే ఇష్టమా ఇష్టం లేదా? చెప్పండి అమ్మా. ఇప్పుడు నువ్వు సంఘానికి వచ్చావు, నీకు విశ్వాసం లేదు అంటే ఇప్పుడు దేవుడికి నీ అంటే ఇష్టమా ఇష్టం కాదా? ఇష్టం కాదు. ఎందుకు? నీలో ఏమి లేదు, విశ్వాసం లేదు. అందుకనే ఏమంటుంది? విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడైండుట అసాధ్యం. అసాధ్యము. హల్లెలూయా. కనుక దేవుడు నిన్ను ప్రేమించాలి. ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు, రక్తాన్ని కాచాడు, సిలువ మరణాన్ని గెలిచి జయించాడు, అది వేరు. కానీ ఆ దేవాతి దేవుడు నీ ఎడల కరుణ చూపాలన్నా, నిన్ను ప్రేమించాలన్నా నీకేం కావాలా? విశ్వాసం కావాలి. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు, సంఘము యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, సంఘములో ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి, తను పాటలు పాడేవారికి ఫలము దయచేయవాడని ఫలాన్ని ఇస్తాడని నమ్మవలెను కదా. నమ్మవలెను కదా. హల్లెలూయా. మోకరించమంటే ఏం చేయాలి నువ్వు? మోకరించవలెను కదా. నా ఏజ్ 50 కదా. నో. ఎవరు చెప్పారు నీ ఏజ్ 50 అని? హల్లెలూయా. ఒక వ్యక్తి పరలోక రాజ్యం వెళ్ళాడంట. పరలోక రాజ్యం ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒక వ్యక్తి పరలోక రాజ్యం వెళ్ళారంట. దర్శనంలో పరలోక రాజ్యం వెళ్తే ఆయన అందరినీ కలుసుకున్నాడు. పౌలు గారిని, అందరినీ, దైవజనులందరినీ కలుసుకున్నాడు. యేసయ్యను కూడా కలుసుకున్నాడు. ఆయనకి ఇంకా వెళ్ళు అంటే, ఇంకా నీకు టైం అయింది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే, ప్రభా నేను వెళ్ళిపోతాను కానీ నాకు ఒక కోరిక ఉన్నదంటే, ఏంటంటే నేను తండ్రి అయిన దేవుడిని చూడాలి అని అనుకున్నాను అని అన్నాడంట. సరే తండ్రి అయిన దేవుడిని చూడాలంటే ఇంకా అదిగో ధవళ సింహాసనం మీద ఉన్నారని చూస్తే ఆయన తండ్రి కాదు అంటాడంట. ఏమంటున్నాడంట? ఆయన తండ్రి కాదు. అరే ఆయన తండ్రి రా బాబు, ఆయనే తండ్రి అయిన దేవుడు అంటే, లేదు నిన్న నమ్మ. ఎందుకు నమ్మవు అంటే, తండ్రి అయిన దేవుడికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆయన ఎలా ఉంటాడు నీ దృష్టిలో? బ్లాక్ హెయిరా వైట్ హెయిరా? ఆయన కూడా ఎందుకు నమ్మట్లేదు అంటే అప్పుడు అడంట, లేదు ఆయన చాలా పెద్ద వ్యక్తి కదా, ఎప్పుడు అబ్రహాం కంటే ముందున్నాడు కదా, వాళ్ళకంటే ముందున్నాడు, కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏం ఉండాలా? తెల్ల హెయిర్ ఉండి తెల్ల గడ్డం ఉండాలి. అంటే సినిమాలో చూసినప్పుడు తండ్రిని ఎలా చూపిస్తారు? అందుకని ఇప్పుడు మీ అభిప్రాయం ఏంలో ఉన్నదంటే, తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నట్టు? ఏదో పెద్ద ముసలాయన లాగా తెల్ల హెయిర్ ఉండి అని అనుకుంటున్నారు. కానీ అక్కడ ఆయన చూస్తున్నప్పుడు అంట యవ్వనుడే ఉన్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే పరలోక రాజ్యములో నువ్వు ఎన్ని సంవత్సరాలకు వెళ్ళినా అక్కడ ఎలా ఉంటావు తెలుసా? యవ్వనముగానే ఉంటావు. హల్లెలూయా. కనుక కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు, ఈ భూమి మీద యవ్వనముగా ఉండాలని. దయచేసి అలాంటి ప్రయత్నాలు చేయొద్దు. అంతకంటే ముందు నువ్వు యవ్వనంగా ఉండాలంటే ఇక్కడ పాస్పోర్ట్ అన్ని క్లోజ్ చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోవాలా? అక్కడికి వెళ్ళిపోతే నిత్య యవ్వనం. హల్లెలూయా. కనుక మన ఆలోచనలు అలా ఉంటాయి. అందుకని ఇప్పుడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే అన్నుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఎలా ఉండాలంట? ఆయన ఉన్నాడు. సంఘానికి వస్తున్నావు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? ఆదివారం కాబట్టి సంఘానికి వస్తున్నట్టు కాదు. హల్లెలూయా. నేను వెళ్తున్నా, నా సమస్యల నుంచి ఈరోజు పరిష్కారం దొరుకుతుంది అని నువ్వు నమ్మాలి. ఎప్పుడైతే నమ్మి సంఘంలోకి అడుగు పెడతావో దేవుడు నిన్ను ఇష్టపడతాడంట. హల్లెలూయా. దేనికోసమైతే సంవత్సరాలుగా, నెలలుగా, వారాలుగా నువ్వు కనిపెట్టుకుంటున్నావో అది జరుగుతుంది. ఈరోజు నేను సంఘంలో అడుగు పెట్టినందుకు హోప్డ్ ఫర్, ఆశతో వచ్చావు గనుక అది జరుగుతుందని నిన్ను నమ్మిన ఎడల నిశ్చయంగా ఖచ్చితంగా దానిని చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన ఉన్నాడని నమ్మవలెను కదా. ఇంగ్లీష్ బైబిల్లో చదువు చూస్తే, బట్ వితౌట్ ఫెయిత్, మైక్లో చదువురా, మళ్ళీ చదవండి. But without faith, it is impossible to please him. హల్లెలూయా. ప్లీజ్ అంటే తెలుసు కదా,
నీ కొడుకుని ఏదన్నా అడిగాడు అనుకో, నువ్వేమన్నావు అనుకో, కొడుకు ఏమంటాడు? ఎవరా అంటాడా? ఏమంటాడు? ప్లీజ్ డాడీ. నువ్వేమంటావు నాన్న? ఏమంటాం మనం ఇవ్వకపోతే? ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, ఇవ్వు డాడీ, ఇవ్వు డాడీ అంటావు లేదా? అంటే ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఆ, ఇప్పుడు చదవండి సిస్టర్, మీకు అర్థం అవ్వాలన్న మాట చెప్పా. బట్ వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ హిమ్. దేవుణ్ణి దేవా ప్లీజ్ దేవా నాకు దయచేయి దేవా అని అడుగుతున్నావంటే నీకు ఏం లేనట్టు? విశ్వాసం లేనట్టు, అంతేనా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ him. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. విశ్వాసం లేకుండా నువ్వు ఆయన ఎంత ప్లీజ్ తండ్రి ఏసయ్యా ప్లీజ్, ప్లీజ్ ఏసయ్యా, ప్లీజ్ ఏసయ్యా అన్నాను కానీ ఆయనకి నీ మాటలు వినబడవు. ఆయనకి వినబడాలంటే నీ మాటలు ఏముండాలంటే విశ్వాసం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ హిమ్ వితౌట్ ఫెయిత్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అంటే విశ్వాసము లేకుండా దేవుడిని నువ్వు అడుగుతున్నావంటే అది వ్యర్థము. కనుక ప్రియ కుమారుడ కుమార్తె, ఎన్ని సంవత్సరాలు నీకు ఎక్స్పీరియన్స్ ఉందో నాకైతే తెలియదు కానీ సంగమునకు వెళ్తున్నావు నీవు. కానీ ఈ రోజున ఒకటి నేర్చుకో, విశ్వాసం లేకుండా అడిగి టైం వేస్ట్ చేసుకో. ఒక పక్క వాళ్ళతో చెప్పు, విశ్వాసం లేకుండా దేవుణ్ణి బ్రతిమాలి సమయమును వృధా చేసుకోవద్దు. కనుక నువ్వు అడిగినప్పుడు ఎలా అడగాలంట? విశ్వాసంతో అడగాలంట. బట్ వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ ఫర్ హిమ్. ఫర్ హీ దట్ Cometh to God must must believe. హల్లెలూయా. అంటే ఆయన యొద్దకు వచ్చేవాడు తప్పనిసరిగా మస్ట్, అంటే ఇంక వేరే ఆప్షన్ లేదు. హల్లెలూయా చెప్పండి, మస్ట్ అనండి, మస్ట్, వేరే ఆప్షన్ లేదు. హల్లెలూయా అంటే నువ్వు తప్పకుండా దేవుణ్ణి నమ్మాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన నీవు దేవుడిని ప్రార్థన వింటాడని, నువ్వు అడిగిన ప్రతి కోరిక నెరవేరుస్తాడని నువ్వు నిశ్చయంగా ఖచ్చితంగా నమ్మాలి. అలా నమ్మాలి అంటే నీలో విశ్వాసం ఉండాలి. అర్థమైందండి ఇప్పటి వరకు చెప్పిన మాటలు? ఏం కావాలి నీకు? విశ్వాసం ఉంటే దేవుడికి ఎలాంటి వాడు నువ్వు? ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపము, ప్రియమారని చూడని అని పాడినా కానీ ఆయన ఆడు మామూలుగా పాడుతున్నాడు లేరా, పాడి అది విశ్వాసంతో పాడవనుకో, హల్లెలూయా, వావ్, ఆయనకి ఏం కలుగుతుందంట? దయా, కనికరం. ఆమేన్. కనుక ఈ రోజు నుంచి నువ్వు ఎన్ని సంవత్సరాలు నీ ప్రేయర్ రిక్వెస్ట్లు, ప్రేయర్ బుక్లో ఎన్ని పాయింట్లు రాసుకున్నావు నాకైతే తెలియదు, కానీ నీ భ్రమ మా ఒక్క పాయింట్ ఉంటే ఒట్టన్నా హల్లెలూయా. నీ భ్రమ ఒక పాయింట్ ఉంటే, నా మాటలు అర్థమైనా? ఫాస్ట్గా చెప్పానా? బుక్లో ప్రేయర్ పాయింట్లు ఉంటాయి కదా, ప్రేయర్ పాయింట్లు ఉండవు. పలానోడికి దగ్గర పలానోడికి నేను 500 ఇచ్చా, పలానోడికి 200 ఇచ్చా, కానీ తీసుకున్నాయి రాసుకో. హల్లెలూయా. తీసుకున్నాయి మట్టుకే రాసుకో, ఇచ్చిన మట్టుకే చెప్పండి. అలాగా నీకు కొన్ని ప్రేయర్ పాయింట్స్ ఉండాలా. హల్లెలూయా. ఆ ప్రేయర్ పాయింట్స్ ఏవైతే రాసుకున్నావో అవి ఎంతకాలమైనా అలాగ ఉంటాయి. కానీ విశ్వాసము ద్వారా నమ్మావు అంటే నిశ్చయముగా ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. కనుక మీరు ఏవైతే ప్రార్థన పాయింట్ రాసుకున్నారో అవన్నీ నెరవేర్చబడును గాక, అన్నీ నెరవేర్చబడును గాక. ఈ ఆగస్టు మాసంలో అన్నీ నెరవేర్చబడును గాక. చెప్పండి, యేసయ్య నా ప్రార్థన అవసరతలో ఏవైతే రాసుకున్నానో ఈ ఆగస్టు మాసంలో అవన్నీ నెరవేర్చబడును గాక.